హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సంబంధించిన 2 శుభవార్తలు అనేది తెలియజేయడం అయితే జరిగింది. సో ఆ శుభవార్త అనేది ఆసరా పింఛన్లకు మరియు రైతు బంధుకు సంబంధించిన అప్డేట్స్ అని, కీలక అప్డేట్స్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏమాత్రం వీడియో అనేది స్కిప్ చేయకుండా 2 శుభవార్తలను తెలియజేసుకొని మీకు రావాల్సిన శుభవార్తలు అనేది స్వీకరించుకోవాల్సిందిగా కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని కీలక అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన యాసంగి రైతు పంటకు సంబంధించిన అన్ని జిల్లాల వారికి అయితే ఆ అమౌంట్ అనేది ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి. సో 1, 2, 3, 4, 5 ఈ 5 ఎకరాల వారికి అయితే ఈరోజు మరొక 3-4 గంటలలో అమౌంట్ అనేది మీ ఖాతాలోనైతే పడుతుంది. సో దానికి సంబంధించిన యాసంగి రైతు పంట కూడా అయితే అమల్లోకి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఆసరా పింఛన్లు, చేతుల పింఛన్లు కూడా మీకు రావాల్సిన కొత్త వారికి మరియు పాత వారికి పాత పద్ధతిలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో కొత్త వారికి కూడా రానున్న నెలలోనైతే మీకు కొత్త పింఛన్లు సో యాసంగి రైతు పంట మరియు చేయూత మరియు ఆసరా పింఛన్లు అనేవి జమ కావడం అయితే జరుగుతుంది. కానీ రైతు బంధు కూడా చాలానైతే లేట్ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రానున్న 5-6 గంటలలో ఈ రోజు నుంచి అయితే 10 రోజుల వరకు అయితే కరెక్ట్ అనేది 5 రైతుల ఖాతాల్లోనైతే జమ చేయడానికైతే మనకైతే అధికారులు చెప్పడం అయితే జరిగింది. సో మరి ఆసరా చేయూత పింఛన్లు కూడా రానున్న 10 రోజులలోనైతే పాత వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అకౌంట్లలో, బ్యాంక్ అకౌంట్లలో, పోస్ట్ ఆఫీసుల దగ్గరికి అయితే తీసుకోవచ్చు. మరియు అయితే ఎవరైతే కొత్త వారు అయితే అప్లై చేసుకున్నారో వారికి కూడా వచ్చే నెల నుంచి పింఛన్ అనేవి జమ కావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అయితే ఈకేవైసీ చేయించుకున్నారు, ఈకేవైసీ చేయించుకోండి. సో దానికి సంబంధించిన రేషన్ కార్డు కూడా మీరైతే ఈకేవైసీ చేయించుకోండి. సో మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే ముందున్న సమయంలో చూస్తారు. అప్పటి వరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ బంధుమిత్రులకైతే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.